బండితోనే కమలనాథుల్లో ఊపు, బండితోనే భవిష్యత్తు బీజేపీ గెలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యం. నిజంగా చెప్తున్నా ఏంటంటే, నిజంగా ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే సాక్ష్యాలుగా తీసుకోండి. బండి సంజయ్ గారు ఎంత కష్టపడ్డారో, అటు సెంట్రల్ లో చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చుకుంటూ ఇన్ని నియోజకవర్గాలలో రెండు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్స్ ని కవర్ చేసుకుంటూ, టీచర్స్ ని కవర్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా చేశారనేది చూసుకోండి. తెలంగాణలో ఎప్పుడు లేనంత గ్రాఫ్ పెంచింది బండి సంజయ్. బండి మాటల్లోనే యువత బీజేపీ వైపు చూపు, జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందు అందరికీ అనుమానాలే, అభ్యర్థుల ఎంపిక సమయంలోనూ కనిపించిన నిరాశవాదం. నిజంగా అదే అంటున్నా కదా, ఏంటంటే అభ్యర్థులను సెలెక్ట్ చేసినప్పుడు కూడా అరే వీళ్ళు అసలు పార్టీలోనే లేకుండా, అంటే వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో పార్టీలోకి వచ్చి పార్టీ సీట్లు తీసుకొని నిజంగా అరే మరి బీజేపీకి ఏమైనా అవుతుందా, మరి వీళ్ళకి ఇవ్వడం జరిగింది, మరి ఎట్లా గెలుస్తారా లేరా, పార్టీ డ్యామేజ్ అవుతుందా అని చాలా అనుమానం ఉండే. అసలు బీజేపీ గెలుస్తుందని కూడా ఎవ్వరు అనుకోలేదు.